సో నాన్నగారు హ్మ్. మీకు చెప్పకుండా అంటే వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా చెన్నై వెళ్ళిపోవడం, నాటకాల మీద పిచ్చితోటో లేకపోతే యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్ తోటో ఇంట్లో నుంచి చెప్పా చేయకుండా జంప్ అంట హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ చెన్నయ్య? హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ వచ్చారు. ఇంకా ఇక్కడే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అప్పుడు కాదు ఫస్ట్ ఫస్టా ఫస్ట్ చెన్నై వెళ్ళారు. చెన్నై నేను విన్నాను చెన్నై వెళ్ళారని. ఆయన నాతో ఎప్పుడు చెప్పలే. ఓకే. నేను ఇట్లా విన్నదే. సో తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చి ఇక్కడే అద్దంకిలో ఎక్కువగా బేస్ సెట్ చేసుకున్నారు. డ్రామాస్ కి కానీ యాక్టింగ్ కి కానీ అద్దంకిలోనే. అక్కడ అన్నా అని ఒకళ్ళు ఉంటారు. ఆయన అందరికి టాలెంటెడ్ వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తుంటారు ఆయన. ఓకే. సో ఆయన ఫాదర్కి ఆయనకి బాగా క్లోజ్గా అసోసియేషన్ ఉండేది. సో ఆయన దగ్గరే ఉంటూ ఆయన దగ్గరే పెరిగి ఆయన దగ్గరే నటన అంతా నేర్చుకొని అక్కడ ఎవరైతే స్టేజ్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో క్లోజ్గా అయ్యి వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడము. తర్వాత మెల్లగా అదే సినిమాల్లోకి డ్రైవ్ చేసింది. ఓకే. సో అంటే తర్వాత అప్పుడు ఫాదరే ఫస్ట్ సీరియల్స్ అవి స్టార్ట్ చేసింది. అసలు ఆ ట్రెండ్ సెట్ చేసింది ఆయన కదా. ఆయనే. ఎందుకంటే ఆయన ఈ నాటక రంగంలో ఉన్నప్పుడే ఈ ఇటు హైదరాబాద్ ఏదో ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ అసలు సాధించడం అనేది గ్రేట్ అప్పుడు అప్పట్లో 84-85 ఆ టైంలో. ఓకే. ఆ ఉద్యోగం త్రూ ఇక్కడ హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ రావడము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కోప్ ఎక్కువదని అర్థమైంది ఆయనకి. ఓకే. ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. అదే ఏదో దాని నాటకం చూసి ఎవరు ఆల్ ఇండియా రేడియోకి పిలిపించారు. తర్వాత అక్కడి నుంచి ఆయన తెలుగు మాడ్యులేషన్ కానీ తెలుగు వాయిస్ కానీ అంతా తెలుగులో ఆయన మాట్లాడే స్పష్టత అంతా చూసి నా జంధ్యాల గారు ఆయన ఫస్ట్ ఎంకరేజ్ చేశారు డాడీని. ఎంకరేజ్ చేసి తర్వాత ఆయన సీరియల్స్ తీస్తుంటే అవి చూసి ఈయన స్టేజ్ మీద యాక్టింగ్ చేయడం చూసి మీరు ఎందుకు చిన్న స్క్రీన్లో ఉంటారో పెద్ద స్క్రీన్కి ఎందుకు రారని అడిగారు జంధ్యాల గారు. ఆయన అన్నారు లేదు సార్ నాకు లైఫ్ ఇచ్చింది ఇది, నేను ఇక్కడే ఉంటాను. అవును, రిజెక్ట్ చేశారంట జంధ్యాల గారు మంచి ఆఫర్ ఇస్తే. అవును, ఎందుకంటే అప్పటికే ఆయన టీవీ రంగంలో ఒక మంచి స్టేజ్ లో ఉన్న పరిస్థితి. అప్పటికే ఆనంద బ్రహ్మ రిలీజ్ అయ్యి దాని యొక్క ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, ఇంపాక్ట్ లో ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, సక్సెస్. అవును. ఓకే. సో ఆయనకి ఏంటంటే దీంట్లో మనం కొంచెం ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసుకోవచ్చు, మనం అనుకుంది కూడా అచీవ్ చేసుకోవచ్చు టార్గెట్ అని ఇందులోనే ఉంటా అన్నారు. చాలా కంఫర్టబుల్గా ఉండేది ఆ అట్మాస్ఫియర్ అంతా. సీరియల్ కానీ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సినిమాల్లో మనం సెట్ అవుతామా లేమన్నా ఒక భయం ఉండేది. అది న్యాచురల్గా ఉంటుంది ఎవరికైనా. మంచి ఆపర్చునిటీ. తర్వాత ఫస్ట్ చేశారు, రిజెక్ట్ చేశారు జెన్యున్ గా. చేస్తే తర్వాత మళ్ళీ ఆయనే అడిగారు. జంధ్యాల గారు నాన్నగారిని అడిగారు. మళ్ళీ అడిగారు. అడిగితే ఈయన అన్నారు ఒక కండిషన్ సార్, నేను వస్తాను కానీ నేను ఇది వదలను, ఇది వదలమని మీరు చెప్పొద్దు, అప్పుడే నేను వస్తా అన్నారు. మీ ఇంట్రెస్ట్ నేను ఎందుకు వద్దంటానండి, కాకపోతే మీకు ఇది సెట్ అవుతుంది అనిపించింది నిజంగా, అందుకు రమ్మంటున్నాను, మీకు ఇంకా పేరు వస్తే నాకు కూడా హ్యాపీయే కదా, మీకు హ్యాపీ నాకు హ్యాపీ అన్నారు. అట్లా వచ్చారు. వస్తే 86లోనో 87లోనో జయంబు నిశ్చయంబురా అని మన రాజేంద్ర ప్రసాద్ గారిది. అందులో ఫస్ట్ తెరంగేట్రం చేసింది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. తండ్రి క్యారెక్టరే. ఎవరిది? రాజేంద్ర ప్రసాద్ గారికి ఫాదర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. 2 into 2 5 అంటే రైట్ వేసేవాళ్ళు. అట్లా ఉంటది. రోజు పొద్దున్నే వాళ్ళ వైఫ్ తోటి గొడవ చేస్తూ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు. నాకు తెలిసి అక్కడి నుంచే ట్రెండ్ అయింది అనుకుంటా. కరెక్ట్ చేసేవాడికి ఇంట్లో గొడవ అయిందనే మనల్ని ఫెయిల్ చేసాడు రా అంటారు. అవును, అది కొంచెం అనుకోవచ్చు. అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. కానీ నాన్నగారు అంతకు ముందే ఈ చిన్న చిన్న షోస్ చేసుకోవడం కాకుండా సీరియల్ కూడా రాశారండి. రాశారు, రైటింగ్స్ ఉన్నాయి. ఒక సీరియల్ రాసిన తర్వాత అప్పుడు ఆనంద బ్రహ్మ, దానికి ఆ సీరియల్కి కూడా దగ్గర దగ్గర 6,50,000 ఖర్చు అయింది అన్నది నేను విన్నాను. అంటే ఈయన తీసింది ఆనంద బ్రహ్మకి గోద్రేజ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అప్పుడు. ఓకే. ఆనంద బ్రహ్మ కాకుండా ముందు ఒక సీరియల్ ముందు రైటింగ్సే, తర్వాత దీంతో డైరెక్షన్, స్టోరీ, ఓన్ డైరెక్షన్ అంతా దీంతో. ఓకే. ఆనంద బ్రహ్మ ఒక అంటే బుల్లితెరకు పరిచయం చేసింది, బాగా ఒక ఊపేసింది. అవును. ఆ జనరేషన్ వాళ్ళందరూ మా ఫాదర్ కనెక్ట్ అయ్యేది దాని ద్వారానే. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు మా ఫాదర్ ఏజ్ వాళ్ళు. ఓకే. ఆ ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా మా ఫాదర్ పేరు చెప్తే ఆనంద బ్రహ్మకే కనెక్ట్ అవుతారు, ఏ సినిమాకి కనెక్ట్ అవ్వరు. ఓకే. ఆ సీరియల్కే ఆ ఇంపాక్ట్ అలా ఇచ్చింది అది. ఓకే. ఈ సుబ్బరాయ శర్మ గారు వీళ్ళంతా కూడా అప్పుడు అంతే అప్పుడు పరిచయమైన వాళ్ళు. అంతే. ఓకే. సో ఆనంద బ్రహ్మ నాన్నగారిని ఒక మెట్టెక్కిచ్చింది, ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది. గుర్తింపు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అంటే ఒక పర్సన్, ఆర్టిస్టే కాదు, డైరెక్టర్, రైటర్, ఇవన్నీ కూడా ఒక గుర్తింపు తెచ్చింది అదే. ఓకే, దాని నుంచే ఆయనకి బాగా టర్న్ అయిపోయింది లైఫ్లో. సూపర్. అసలు అక్కడి నుంచి ఇంకా బిగ్ స్క్రీన్కి వెళ్ళిపోయారు. అంతే. సో జంధ్యాల గారి సినిమా ఫస్ట్ ఫస్ట్ ఆయనదే. ఓకే, ఏంటి ఎలా ఎలా ఉండేవారు అప్పుడు? అంటే నాన్నగారు కొత్త కొత్త కాన్సెప్ట్లు సినిమాలకు కూడా ఏమైనా రాసేవారా? రాసేవారా అంటే సినిమాలకి రాయడం అనేది నేను తక్కువ విన్నాను. బట్ రాసిన దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే అడిగేవాళ్ళు ఈయనని. ఓకే, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, సుబ్రహ్మణ్యం గారు ఇలా ఉంది, ఇది ఈ మోడ్యులేషనా మీరు డిసైడ్ చేసుకోండి, ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి చేద్దాం అనేవాళ్ళు. అదైతే నేను విన్నాను. ఓకే, అంటే ఈయన ఆల్రెడీ రైటర్ కాబట్టి వాళ్ళు సజెషన్స్ తీసుకునేవాళ్ళు, ఓకే, దానిపైన వర్క్ చేసేవాళ్ళు. సో నాన్నగారు ఒక మంచి స్టోరీ కూడా రాసుకుని కథ చెప్తే, అంటే తోకలేని పిట్ట, దాని కథాంశం ఏంటి అసలు? దాని స్టోరీ ఏంటి మొత్తం? ఆయన అందరికీ తెలిసినట్టే సీరియల్లో డైరెక్షన్ చేశారు, ఓన్గా బాగా హిట్ అయింది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టు. ఓకే, అదే ఫార్మాట్ కంటిన్యూ చేశారు, బట్ ఎక్కడో క్యాల్కులేషన్ తప్పింది. మూవీకి వచ్చేసరికి క్యాల్కులేషన్ తప్పింది. ఓకే, దాంతో రియలైజ్ అయిపోయి ఇంకా నేను చేయొద్దు, మూవీస్లో డైరెక్షన్ చేయొద్దు, ఓన్లీ మూవీస్లో యాక్టింగే అని రియలైజ్ అయిపోయారు. దానికి సంబంధించి ఆ స్టోరీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా వినిపించారంట కదా? నేను విన్నారా? అంటే తెలుసు అంటే ఫ్రాంక్గా చెప్తాను. సో విన్నా ఉండొచ్చు, అది ఆయనకే తెలియాలి. రామ్ గోపాల్ వర్మ గారికి చెప్తే స్టోరీ నచ్చింది నాకు, బట్ నేను జేడి చక్రవర్తిని పెట్టుకుంటేనే నేను ఈ సినిమా నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే నేను చేయనని కండిషన్ పెట్టాడు. అయితే ఆల్రెడీ నరేష్ గారికి ఆల్రెడీ స్టోరీ వినిపించి, సీనియర్ నరేష్ గారికి స్టోరీ వినిపించి, ఆయన మీకు ఈ సినిమాకి మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటామని చెప్పి మాట ఇచ్చేసారంట. ఇంకోటి ఆనెస్ట్గా చెప్పాలంటే, ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూస్లో అందరిలో కంటే మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, మీ నుంచి నాకు వస్తుంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో ఆ నరేష్ గారికి మాట ఇచ్చారు కాబట్టి జేడి చక్రవర్తి గారిని పెట్టడానికి నేను ఒప్పుకోనండి అని అప్పుడు వేరే ప్రయత్నాలు చేసి తీశారంట సినిమా. ఓకే, సో అంటే కమర్షియల్గా హిట్ కాకపోయినా కమర్షియల్గా హిట్ అవ్వలేదు, వచ్చింది, బాగా ఆడింది అన్నారు. కమర్షియల్గా పెద్ద హిట్ కాదు, డీసెంట్ మూవీ. సో ఆ సినిమాతోనే నాన్నగారు ఇంకా వద్దనుకున్నారు, అర్థమైపోయింది దానికి. ఆయన కొంచెం ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు ఏదైనా. ఓకే, ఆ వర్క్ అవుతున్నప్పుడు కానీ అయిన తర్వాత కానీ ఫర్దర్గా ఎట్లా ఉంటుంది అనేది వెంటనే గ్రాస్ప్ చేయగలుగుతారు. సో ఆ మూమెంట్లో డిసైడ్ అయిపోతారు, ఇది కంటిన్యూ చేయాలా వద్దా అని, అంతే. ఓకే, ఆ తర్వాత నుంచి ఇంకా అటు సైడ్ దృష్టి పెట్టలేదు. ఓకే, ఓన్లీ యాక్టింగ్ మీదే, అంతే. డైరెక్షన్ జోలికి కానీ ప్రొడ్యూసింగ్ జోలికి కానీ వెళ్ళలేదు. ప్రొడ్యూసింగ్ జోలికి ఎందుకు వెళ్ళలేదంటే, ఆయన చూసారు పర్సనల్గా లాస్ వస్తే ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ ప్రాఫిట్స్ వస్తే ఎలా ఉంటుంది. సో మనం యాక్టింగ్ మీద ఫోకస్ చేయాలి. సో సైడ్వి మనకెందుకు, వస్తాయి డబ్బులు వస్తాయి, కాకపోతే మనం వాటిపైన ఫోకస్ చేస్తుంటే మనం అనుకుంది తప్పుతామేమో ట్రాక్, ఆ భయం ఉంటుంది కూడా, బయట పడలేదు ఎప్పుడు, కాకపోతే ఉండేది. అనవసరంగా మనం ట్రాక్ తప్పి ఎందుకు లేని ఫెయిల్యూర్స్ ఎందుకు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు ప్రొడక్షన్ సైట్ వెళ్ళలేదు. ఓకే, థాట్ కూడా రాలేదు ఎప్పుడు ఆయనకి, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఏ విధంగా ఇదైపోతాయి అనేది ఆయనకు ఒక అనిపించిందంట. నేను ఒక దగ్గర చదివాను, ప్రొడ్యూసర్ని ఎందుకు మనం నాశనం చేయాలన్న ఫీలింగ్లో ఆయన ఎప్పుడు కూడా అలాంటిది అంటే చూసినా ఇది మనం ఎందుకు చేతులు కాల్చుకోవాలనే ఉద్దేశం రియలైజ్ అదే, లేని ఫెయిల్యూర్స్ వద్దు మనకి అని. తర్వాత 2008లో వశిష్ఠ విశ్వామిత్ర అని మన SVBC ఛానల్లో చేశారు. ఓకే, బాగా సక్సెస్ అయింది అది కూడా సీరియలే, మళ్ళీ అది కూడా ఓన్లీ భక్తి ఛానల్లోనే, ఓన్లీ TTD వాళ్ళ కోసం అని చేశారు. ఓకే, దానికి అంటే డైరెక్షన్ చేశారా? డైరెక్షన్ ప్రొడక్షన్ అంతా ఆయన ఓన్గా, సీరియల్ కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్, ఎందుకంటే దాని నుంచే పైకి వచ్చారు. ఆనందో బ్రహ్మ ఆనందో అనిపించింది, సో అది గ్యారంటీ అని నమ్మకం, అంతే. ఓకే, సో బాగా సక్సెస్ అయింది అది. ఓకే, ఆ తర్వాత ఇంకా చేయలేకపోయారు. ఆ తర్వాత 2013లో చనిపోయారు. ఓకే, 13 కదా, 10 years ఎగ్జాక్ట్గా. నాన్నగారు అంటే ఎప్పుడన్నా సినిమా షూటింగ్లకు సంబంధించి ఎప్పుడైనా ఇంట్లో మీతో డిస్కస్ చేసేవారా? ఎప్పుడు, ఏనాడు? ఆ సినిమా అట్మాస్ఫియర్ అనేది గేట్ బయట, ఓకే, అంతే, లోపలికి రాదు. పలానా దగ్గర నేను ఇలా చేశాను అని ఇప్పుడు మీతో కానీ అమ్మగారితో కానీ ఇప్పుడు కూడా? ఆయనకి ఎంత పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పరు, అదంతే. ఇది నిజం, చెప్పరు ఆయన బయటికి. అందుకే చాలా విషయాలు మాకు తెలియవు. మాతో కూర్చొని ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏవి కూడా, నా ఎక్స్పీరియన్స్ చెప్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పరు. యాజ్ అ ఫాదర్ ఉంటారు, అన్ని గైడ్ చేస్తూ ఉంటారు, అన్నిట్లో కేర్ తీసుకుంటారు, బట్
ఆయన ఫెయిల్యూర్స్ సక్సెస్ లేదు చెప్పరు. సక్సెస్ ఎట్లాగో మీకు తెలుసు అంటారు, ఫెయిల్యూర్ నేను చెప్పను, నేను పడ్డ బాధలు మీరు ఎందుకు పడాలి, పడొద్దు అన్న ఫీల్. అట్లీస్ట్ మీరు అది విన్నా కూడా మీకు ఆ బాధ వద్దు అనేది ఆయన పాయింట్.